గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబములు. దీవించు దేవా మా కుటుంబములు. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. అతిథిగా వెళ్ళావు, మరణించిన లాజరును బ్రతికించినావు. మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు, మరణించిన లాజరును బ్రతికించినావు. మా గృహమును అతిథిగా దర్శించు దేవా, మా పదవేళలో తోడుండుము ప్రభువా. మా గృహమును అతిథిగా దర్శించు దేవా, మా పదవేళలో తోడుండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దీని యందు మనం ప్రోత్సహించి సంతోషించుదాం.
ఈ యొక్క మరి సందర్భంలో మరి సోదరుడు శశికిరణ్ వారి చిన్న కుమారుడు శశికిరణ్ కూడా ఖతార్ దేశం నుంచి తన భార్య బిడ్డతో మరి క్షేమంగా మా మధ్యకు వచ్చి ఈ సంతోషంలో వారు కూడా పాలు పొందటానికి దేవుడు వారిని బిడ్డతో ఆశీర్వదించారు. వారిని బట్టి కూడా ప్రభువుకు మనం స్తుతించాలి. అలాగే రెండవ కుమారుడు శశికాంత్ వారు ఇప్పుడు ఖతార్ దేశంలో ఉన్నారు. దేవుడు వారికి కూడా ఒక గృహాన్ని, చక్కటి గృహాన్ని అమలాపురంలో ఉంచారు. ఇద్దరు బిడ్డలు కుమార్తెలు అనుగ్రహించారు. కనుక దేవుడు విదేశాల్లో ఖతార్ దేశంలో దేవుడు వారు చేస్తున్న ఉద్యోగములను ప్రభు దీవించి వారిని ఎంతగానో ఆశీర్వదించినందుకు వారి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుడి వర్తమానాన్ని అందించాలని సంజయరావు గారి సమయం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దీనికి అనుబంధంగా మరొక లేఖన భాగాన్ని కూడా నేను చదువుతా ఉన్నాను. కీర్తనల గ్రంథంలోనే 66వ కీర్తన 5వ చరణంలోని మొదటి భాగం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రతికూలమున్న వాతావరణాన్ని మా తండ్రి మాకు అనుకూలపరిచి, ప్రభా మా తండ్రి మీరు ప్రేమించిన మీ దాసుల యొక్క గృహములో అభిషక్తులని దాసులతో కలిసి, ప్రభా మా తండ్రి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో కలిసి, ప్రభా మా తండ్రి మీరు చేసిన ఉపకారములను తలంచుకుని, ప్రభా ఈ ప్రియ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ స్తుతి కూడికలో ప్రభా మా తండ్రి మేమందరం ఇలా కలిసి ఉండడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. నమ్మదగినటువంటి దేవుడు ప్రభా, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు స్వామి. వాటిని వివరించి చెప్పడానికి మా జ్ఞానము చాలదు నాయన. ఎందుకో స్వామి మా పైన నీకింత ప్రేమ ప్రభా, నీ మహాప్రేమను కనపరిచి ప్రభా ఈ ప్రియ కుటుంబంలో మీరు చేసిన మీ అద్భుతమైన అనిర్వచనీయమైన ఈ గొప్ప కార్యాలను తలంచుకుని మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా మా తండ్రి ప్రియ కుటుంబం సర్వదా సర్వత్రా నీ యందు నిలిచి ఉన్న కుటుంబముగా, నీపై ఆనుకునే కుటుంబముగా, నీ కొరకు సాక్ష్యం ఇచ్చు కుటుంబముగా, మిమ్మల్ని ప్రకటించు కుటుంబముగా ఉండడానికి కుటుంబాన్ని ఆశీర్వదించుమని ప్రభా, ఇంతవరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మీ తోడును మీ సహాయాన్ని ప్రకటించారు. ప్రభా కొన్ని నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. నక్కలకు కొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో, వక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేనో. గమనం చేశా, ఆ స్టాండ్ జ్ఞాపకం చేస్తే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ తలదాచుకోవడానికి ఆయనకు స్థలమే లేదు. కానీ ఆయన్ను ఆశ్రయించినటువంటి పిల్లలతో అంటున్నారు, మీరు ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి. నిజమే. అసలు అడుగుపెట్టిన లోపలికి అడుగుపెట్టిన తర్వాత నా హృదయం స్పందించింది. ప్రియ స్నేహితులరా, వెంటనే నాకు జ్ఞాపకం వచ్చిన ఏంటంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో, నా కుటుంబము ఏ పాటిది. ఈ రోజున ఈ కుటుంబంలో ప్రవేశించిన బిడ్డలు వారి హృదయాంతరంగంలో ఉండవలసిన ప్రశ్న, ప్రియ స్నేహితులారా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు మమ్ములను ఆశీర్వదించడానికి, దీవించడానికి, మరణతో నింపడానికి, కాబట్టి నీ ఉపకారములతో నింపడానికి, ఇంత అందమైన సౌందర్యం కలిగినటువంటి ఈ గృహాలను మేము అనుభవించడానికి ప్రభా మేము ఏ పాటి వారము? మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేవా లెక్కకు మించినవి. కాబట్టి ఈ రోజున నాతో కలిసి లేఖనంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠంలో ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా,
కీర్తనకారుడు గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు. ఈ భాగాన్ని మనము గమనం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని కార్యాలు ఎటువంటివి? గొప్పవి. అమ్మా, మనం అనుకోవచ్చు నేను కాబట్టి కట్టాను. కొందరు అంటారు, రే నేనే కట్టాను రా, ఇన్ని లక్షలు అయిందంటారు. నువ్వు కట్టడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, ఆశీర్వాదం అంతే. కాబట్టి మనం ఎంత గొప్ప గృహం కట్టుకున్నప్పటికీ కూడా ఇవి నిలిచేవి కాదు. కాబట్టి మనమే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన బాటలో నడిస్తే మనమే ఆయన ఇల్లు అని లేఖనం చెప్పబడుతూ ఉంది. అర్థమవుతుందా? ముందు మనం ఆయన ఇల్లు కావాలి. మనం ఆయన ఇల్లు అయితే ప్రభు అన్నాడు, నేనుండు స్థలములో మీరు కూడా ఒక దినాన్న ఉంటారు అన్నాడు. ఆయన ఉండు స్థలములోనికి మనం వెళ్ళడానికి ఈ భూమి మీద మనము ఆయన ఇల్లుగా మార్చబడాలి. అర్థమవుతుందరా? ఆయన ఇల్లుగా మార్చబడితే ఆయన ఉండు స్థలములో మనం కూడా ఉంటాం. కాబట్టి దేవుడు తనను ప్రేమించు వారి పట్ల, అంటే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు గొప్పది గొప్పది అనే సంగతులు చూస్తూ ఉంటున్నాం. ఎంతో గొప్పమైనవి తన పిల్లల కోసం ఆయన చేస్తా ఉన్నాడు. కనుకనే ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని కార్యాలు ఎలాంటివి అన్న సంగతులు చెప్పినామా. నేను నా పాఠంలోనికి వెళతాను. లేఖనములో చూస్తే 9వ కీర్తన 1వ చరణంలో ఉంది ఒక అద్భుతమైన మాట. నా పూర్ణ హృదయంతో దేవుని కార్యాలు అక్కడ అంటున్నాడు, అద్భుతమైన కార్యాలు. చూడండి అక్కడ అన్నాడు కదా, నా పూర్ణ హృదయంతో ఆయన సేవిస్తానని చెబుతూ కింది భాగంలో నీ అద్భుతమైన కార్యాలు అండర్లైన్ చేసుకోండి. దేవుని కార్యాలు ఎటువంటివి? వండర్ఫుల్ వర్స్, అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే ఆయనకున్న పేరే అది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మన అవసరతలను ఎరిగిన వాడు, మన అక్కర్లను ఎరిగిన వాడు, మనతో ఉన్నవాడు, మన అద్దరికి మనలను చేర్చగలిగినటువంటి వాడు. కాబట్టి లేఖనం చెబుతా ఉంది అద్భుతమైన కార్యాలు. సార్ ఏంటి అద్భుతం? ఈ రోజున సజీవంగా ఉండడమే అద్భుతం, అంతే కదా? ఏమో మీ విషయం నాకు తెలియదు, కానీ నేను సజీవుడిగా ఉన్నాను, అది దేవుడు నా పట్ల చూపిన మహా అద్భుతమైన కార్యం. ఈరోజు వాస్తవానికి జూన్ నెలలో ఉన్నాం. ప్రేమను వెల్లడి చేస్తా ఉన్నాడు. కాబట్టి లేఖనం చెబుతాం అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. దేవుని కార్యాలు అద్భుతాలు. ప్రియ స్నేహితులారా, ఎవరు ఊహించగలరు? ఎప్పుడు ఈ పిల్లలు ఇట్లాంటి సౌధాల్లో, ఇంత ఉన్నతమైనటువంటి గృహాల్లో వసించడం అన్నది వారు ఊహించినది కాదు. ప్రియ స్నేహితులారా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి కుటుంబం చేసినటువంటి ప్రార్థనలు వారిని చూస్తే అద్భుతమైన కార్యాలు. మొదటి మాట అద్భుతమైన కార్యాలు. రెండవ మాట 71వ కీర్తన 19వ చరణం చెప్తా ఉంది, దేవుని కార్యాలు. 71వ కీర్తన 19వ చరణంలో మహాకాశమంత ఉన్నతమైనది చాలు చాలు నీ గొప్ప కార్యాలు. దేవుని కార్యాలు గొప్ప కార్యాలు అని చెప్పబడుతూ ఉంది. కార్యాలు అనే పదానికి చూస్తే అద్భుతమైన కార్యాలు, రెండు గొప్ప కార్యాలు అంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఇంకా ఆలోచన చేస్తే 145వ కీర్తన 5వ చరణములు అంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. అంటే ఇక్కడ డివోషన్ చేయాలి అంటున్నాడు, ధ్యానం చేయాలి అంటున్నాడు. ఏంటి? దేవుడు మన పట్ల చేసిన కార్యాలను మనము ఏం చేయాలి? ధ్యానము చేసుకోవాలి. అవును, దేవుడు ఎంతగా మనను ప్రేమించి ఆశీర్వదించాడో, ఆయన కృపకు పాత్రులుగా చేశాడో, ఆయన కరుణకు పాత్రులుగా చేశాడో, ప్రియ స్నేహితులారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అంటా ఉన్నాడు. 136వ కీర్తన 136వ కీర్తన 4వ చరణంలో చెబుతా ఉన్నాడు, ఆయన ఒక్కడే మహత్కార్యములు, మహాశ్చర్యమైన కార్యాలు. ఆశ్చర్యం ఒకటి, మళ్ళీ ఇంకా విశేషమైన అడ్జెక్టివ్ మహా అనే పదం వాడాడు. మహాశ్చర్యమైన కార్యాలు. ఎంత అద్భుతంరా! ఆశ్చర్యం ఒకటి, మహాశ్చర్యం ఒకటి. కాబట్టి అది ఆయనకి మాత్రమే సొంతం. ఆయన ఒక్కడు మాత్రమే మహత్కార్యాలు చేయనటువంటి వాడు.
కాబట్టి మానవుడు తన తెలివి చేత, తన జ్ఞానం చేత, గొప్పతనం చేత చేయలేడు. దేవుడు ఎంత మహత్యము కలిగిన వాడో ఒక్కసారి కిందకు చూస్తే భూమి మీద ఉన్న ఇన్సెక్ట్ మనకు బాగా తెలుసు. స్పైడర్ అంటాం, సాలెడు పురుగు ఉన్నారు కదా, సాలెపురుగు అంటారు. అది చూస్తే సైన్స్ టీచర్గా దాని మీద నాకు చాలా స్టడీ నాకు ఉంది. అది ఎంత గొప్పది అని ఆలోచన చేస్తే అది వెబ్సైట్ పెడుతుంది, అంటే గూడు పెడుతుంది. ఎప్పుడైనా మనం నివసించని గృహంలోనికి కొంతకాలం తర్వాత వెళ్ళేటప్పటికి లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి కూడా వీలుగా ఉండదు. ఎందుకని? ఒక తెల్లటి దారాలతో అందుకని అన్నాడు, రే చీమలను చూడండి రా, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోండి రా అన్నాడు. కాబట్టి చిన్న వాటి పక్షులను చూపించి బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. అల్పమైన జీవుల ద్వారా ఈ ఎత్తరి అయిన మనుషులకు దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానోపదేశాన్ని కలుగజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లేఖనములో చూసినట్లయితే ఆయన ఒక్కడే మహత్సర్య కార్యములను చేసేవాడు అంటాడు. 119వ కీర్తన 27వ చరణం శబ్దం ఉంది చూడండి. అక్కడ 119:27 అంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. పలుమార్లు వ్రాయబడిన మాట, నేను ధ్యానించెదను ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని కార్యాలు. ఆశ్చర్యం ప్రియ స్నేహితులారా, 111వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, ఆయన కార్యము మహిమ ప్రభావంగా, అండర్లైన్ చేసుకోరు, ఆయన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు, ప్రభావము కలిగినటువంటి కార్యాలు, మహిమ ప్రభావము కలిగినటువంటి కార్యాలు. ప్రియ స్నేహితులారా, 92వ కీర్తన 5వ చరణం చెబుతా ఉంది, యెహోవా నీ కార్యమే ప్రార్థన. మనము దేవుని నుండి పొందుకున్న ప్రతి వారికి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. అవి స్తుతులు దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉంది. ఇది కృతజ్ఞత కూడిక. అంటే దేవుడు చేసిన ఉపకారం తలంచుకుని ఆయనకు మనం ఏం చెల్లిస్తున్నాం? స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దాన్ని స్తుతులు అంటాం కదా, ప్రైజింగ్ అంటాం కదా, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇక 3వది ప్రార్థన అయింది, స్తుతి అయింది. 3వ మాట ఏంటో తెలుసా? ఆయన స్థానములో మనం నిలబడి ఆయన ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని జ్ఞాపం చేసుకోవడమే ఆరాధన. అర్థమైందా? ఏదో మనం అన్ని ఒకటే మూసలో చూడటానికి వీల్లేదు. ప్రార్థన వేరు, స్తుతులు వేరు, ఆరాధన వేరు. ఆరాధనలో నిలబడితోడికి ఆయన ఎంత ఔన్నత్యము గలవాడో, ఆయన స్థానంలో ఏ పాటి వాడో మనం, దేవుడు ఆ స్థానంలో మనల్ని నిలిపినందుకు ఆయనకు మనము హృదయపూర్వకంగా ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన తోటి తిరగడం, ఆయన వైపు ప్రియ స్నేహితులారా ఎదురు చూడడం. కాబట్టి దానిని మనం ఏమంటామంటే ఆరాధన అంటాం. కాబట్టి ఈ రోజున ఈ కుటుంబం ఏం చెల్లిస్తుంది? దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉంది, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తా ఉంది. ఒకసారి 107వ కీర్తనలోనికి వెళదాం. 107వ కీర్తనలో 7 మేలులు ఉన్నాయి, 7 స్తుతులు ఉన్నాయి. 7 మేలులు ఉన్నాయి, 7 స్తుతులు ఉన్నాయి. అంటే మేలులు ఉన్నాయి, స్తుతులు ఉన్నాయి. అంటే మేలు పొందిన వారు ఏం చేయాలి? దేవుని స్తుతింటున్నారు కదా. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను మనం చూస్తామో, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని బయట ఉన్నవారు అన్యజనులు కూడా ఏం చేస్తారు? చెప్పుకుంటారు. అలాగూ చేయగలిగినటువంటి దేవుడు మన దగ్గర ఉండాలి, మేము నీ సన్నిధిలో మేము ఉండాలి. అలాగూ మమ్మల్ని ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత. 2 అనేది ఒబీడియన్స్ ఈజ్ ద మెయిన్ గేట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబానికి ఏమి ఉండాలి? విధేయత ఉండాలి. పరిశుద్ధత ఉంటే సరిపోయిందా? విధేయత కూడా ఉండాలి కదా. విధేయత, దేవుడు నిలబడినప్పుడు, దూతలు నిలబడినప్పుడు, అబ్రహాము త్యాగము కంటే గొప్పదేంటి? విధేయత దేవుని కుటుంబంలో ఉంటే అది క్రైస్తవ కుటుంబం. కాబట్టి HOU అనేది యూనిటీ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యత, అందరూ కూడా ఒకే మాట, ఒకే తాత్పర్యం, అమ్మ చెప్పిన మాట వినడం,
పెద్దలు చెప్పిన మాట వినడం, ఒకవేళ సమ్మతించి ఇలా చేసుకుందామని ఒక మాటతో వినడం, అది క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణం. HOUS అనే పదం కనబడుతూ ఉంది. సాటిస్ఫాక్షన్. క్రైస్తవ కుటుంబంలో సర్వీస్ అనేది చాలా ముఖ్యమైనది. అమ్మా, గొప్ప గృహాలు కడతారు కొందరు, కనీసం వెళ్ళిన వాళ్ళు కనీసం మంచి వెళ్ళి కూడా ఇవ్వలేదమ్మా అంటారు. ఆతిథ్యం అనేది చాలా విలువైంది. దేవుని పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. సర్వీస్ అనేది ఇంటిలో ఉండాలి క్రైస్తవ కుటుంబంలో. టక మనం మీటింగ్స్ వెళ్ళారు గుంటూరులో. మన జీవితాలు ధన్యకరం అవుతాయి, ఆశీర్వాదకరం అవుతాయి. అలాంటి సాయంకాలం మన ఇల్లు ఆశీర్వాదం పొందిన గృహముగా, సువార్త ప్రకటించే గృహముగా, ఈ గృహము మరి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ప్రియులారా ప్రభు దీవించాలని నేను మనసారా కోరుకుంటూ, అలాగే మరి మోహన్ బాబు స్థానిక సంఘంలో బాధ్యత కలిగి మరి ఎటువంటి మరి కార్యక్రమం చేయవలసి వచ్చినా, అది చర్చికి సంబంధించిందైనా, అలాగే సువార్త పరిచర్యలైన మరి ప్రతి విషయంలో కూడా వారు ముందుండి ఈ బాధ్యతను వారు స్వీకరించి దేవుని యొక్క మరి పరిచర్యలు ఎంతగానో మరి సంఘములో ప్రాముఖ్యమైన మరి సహకారం చేస్తున్నారు. అందరిని బట్టి ప్రభు వారి గృహాన్ని ప్రభు దీవించాలని మనసారా కోరుకుంటూ అందరం తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచి మీ అత్యున్నతమైన ఘనమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ ఎంతో ప్రశాంతముగా నీ సన్నిధిని ప్రభువా మేము అనుభవించడానికి మీరు చేసిన మేలును బట్టి, ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మేము స్తుతిస్తున్నాం, గనపరుస్తున్నాం. నాయన, ఇదిగో ఈ ఇల్లును ప్రభువా మీరే మీ బిడ్డలకు అనుగ్రహించారు. మీరు కట్టించినందుకు వందనాలు. వారి చేతి పనులను ప్రభు ఆశీర్వదించారు. బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహంలో బిడ్డలు నివసిస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రభువా నిన్ను సేవిస్తూ అంతకంతకు ప్రభువా ఇంకనూ వారు వర్ధిల్లుతూ నాయన మీ యొక్క నామాన్ని గణపరిచేవారుగా దీవించుని అడుగుతున్నాం. ఇదిగో ప్రభువా బిడ్డలను వయసునందును జ్ఞానందును మీదైన వర్ధలు చేయండి. అనుపన్న గారికి ఇచ్చిన కుమారులు, కోడళ్ళు, మనములు వారి సంపూర్ణ సంతానం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరినీ ప్రభువా మీరు ఇంకను ఆశీర్వదించాలి. ఈ సందర్భంగా మరి దూర ప్రాంతాల నుంచి, అలాగే ప్రభువా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎదుగు బంధుమిత్రులు, మీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ప్రభువా సహాయం చేయండి. అలాగే ఏర్పాటు చేసిన విందును దీవించి అందరికీ సమృద్ధిని దయచేయమని, ఇది మొదలుకొని ఈ గృహాన్ని ప్రభు మీరు అభిషేకించి ఈ గృహం ప్రభు ద్వారా మీరే మహిమ పొందమని, నీ యొక్క మరి గృహం కొరకు పరలోకములో మా కొరకు సిద్ధపరిచిన గృహం కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని, పెరుగుతున్న దైవజనులను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు ఈ గృహంలో ప్రవేశించిన బిడ్డలకును చేరువచ్చిన మనకును ఇది మొదలుకొని సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. మీకందరికీ మరి విందు ఏర్పాటు చేయబడింది. మరి సమృద్ధిగా మరి అందరూ కూడా వాటిని స్వీకరించాలని తెలియజేస్తున్నాం. మరలా ఈ రాత్రి 7 గంటలకి అది సువార్త సభ ప్రారంభమవుతుంది. దేవుని సేవకుల ద్వారా ప్రభు అలా ఆశీర్వదించిన అయినారు కనుక అందరూ కూడా మరి 7 గంటలకి మీరు సిద్ధపడి దేవుని యొక్క మందిరంలోకి రావాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాం.